హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీసీ లైట్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూరతో పరాటాలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా వరకు పిల్లలు ఆకుకూరలు అంటే ఇష్టపడరు కదా, అటువంటప్పుడు ఇలా చపాతీలు కానీ లేదంటే పూరీలో కానీ ఆకుకూరల్ని కలిపి పెట్టండి. అందులో ఆకుకూరలన్నింటిలో పాలకూరే ది బెస్ట్ అనమాట. ఇందులో మనకి కావాల్సిన కాల్షియం కానీ ఐరన్ కానీ పుష్కలంగా లభిస్తాయి అన్నమాట. మరి లేట్ చేయకుండా ఈ పాలకూర పరాటాలని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వామును వేసుకొని ఒకసారి కలపెట్టుకొని లో ఫ్లేమ్లో ఇవి చిట్టుపట్లాడే వరకు ఫ్రై చేసుకోండి. చిట్టుపట్లాడుతున్నప్పుడు ఇందులోకి 1 పచ్చిమిర్చి, 1.5 కప్పు పాలకూరని సన్నగా కట్ చేసుకొని క్లీన్ చేసేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఈ పాలకూర కొద్దిగా ష్రింక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి మూతని తీసి పాలకూరని ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇది ష్రింక్ అయింది అని అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇది ఎక్కువ కూడా కుక్ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా ష్రింక్ అయితే సరిపోతుందన్నమాట. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని కిందకి దింపేసి ఈ పాలకూరని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి పాలకూరని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు గోధుమ పిండి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగినట్లుగా సాల్ట్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్ తీసుకొని ఈ పిండిలో ఇవన్నీ కలిసేదాకా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసేసుకొని చేతితో ఈ పేస్ట్ మొత్తం పూర్తిగా ఈ పిండిలో కలిసేదాకా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. పాలకూర పేస్ట్ మిక్స్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఒక ముద్దలాగా నీట్ చేసుకొని పెట్టుకోండి. సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట, అసలు గట్టిగా ఉండకూడదు. మీకు గట్టిగా ఉంది అని అనిపిస్తే ప్లేట్లో వాటర్ని పెట్టుకొని చేతిని తడుపుకుంటూ ఈ పిండిని నీట్ చేసేసుకోండి, అప్పుడు సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఈ పిండిని అరగంట సేపు ఒక పక్కన పెట్టేసుకొని నాననివ్వండి. అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పిండిని నీట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్ చేసుకోవడం వల్ల చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. నీట్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్గా చుట్టేసుకోండి. అన్ని ఈక్వల్ సైజులో చుట్టేసుకొని బౌల్లో వేసేసుకొని మూత పెట్టేసి ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా పిండిలో అద్దుకుంటూ చపాతీ కర్రతో సాదుతూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీకు చపాతీలు ఒకే షేప్లో ఒకే సైజులో ఉండాలంటే ఇటువంటి ఒక రౌండ్ బాక్స్ తీసుకొని ఈ చపాతీ పైన ప్రెస్ చేశారంటే గట్టిగా సర్కులర్ షేప్ అనేది వస్తుందండి. ఇలా చూడడానికి చక్కగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ చపాతీ చుట్టూ ఉన్న లేయర్ని కూడా తీసేసి మిగిలిన పిండితో కలిపేయండి. ఈ చపాతీని తీసి ఒక ప్లేట్లో వేసేసుకొని దీనిపైన మూత పెట్టేయండి. అలా చేయడం వల్ల గాలి పారకుండా చపాతీలు అనేవి డ్రై అవ్వకుండా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఇలానే అన్ని చపాతీలను చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు చపాతీ కాల్చుకునే పెనంని స్టవ్ పైన పెట్టుకొని హీట్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకొని ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇంకో సైడ్ కాలిన వెంటనే ఫ్లిప్ చేసేసుకొని బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ని అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకుంటూ ఉండండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీలను కాల్చుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల చపాతీలు అనేవి గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఇలానే అన్ని చపాతీలని కాల్చుకొని కాలిన తర్వాత తీసి హాట్ బాక్స్లో వేసేసుకొని పెట్టుకోండి. మీరు ఎప్పుడు తినాలనుకున్నా ఈ చపాతీలు అసలు గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. పాలకూరతో ఇలా పరాటాలు చేసి పెట్టారంటే ఫటాఫట్ అని మొత్తం లాగించేస్తారు. ఈరోజు వీడియోలో రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫుడీసీ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.